వ్యవసాయంలో సీజన్కు తగ్గట్లుగా పంటలు పండితేనే ఆదాయం, లేదంటే నష్టాలే. కానీ అదే పంటల నుంచి వచ్చే వ్యర్థాలను సద్వినియోగం చేస్తూ వాటినే లక్షల రూపాయల ఆదాయంగా మార్చుకుంటున్నారు సత్యసాయి జిల్లాకు చెందిన ఓ రైతు. పంటలతో పాటు గొర్రెల పెంపకాన్ని చేపట్టి ప్రతి 4 నెలలకు లక్షల రూపాయల లాభాలు ఆర్జిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి ఆయన విజయగాథ ఏంటో చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం కమ్మవారిపల్లె గ్రామానికి చెందిన రైతు నారాయణ స్వామి ఒకప్పుడు పూర్తిగా సీజనల్ పంటలపైనే ఆధారపడేవారు. పంట కోత తర్వాత మిగిలిపోయే వేరుశనగ, మొక్కజొన్న అవశేషాలను పశువుల పెంపకందారులకు విక్రయించేవారు. అయితే ఒకసారి బెంగుళూరులో గొర్రెల పెంపకాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆయన ఇదే తనకు మంచి ఆదాయ మార్గమని భావించారు. గొర్రెల పెంపకంలోని లాభ నష్టాలను పూర్తిగా అధ్యయనం చేసిన నారాయణ స్వామి ఆధునిక విధానంలో వెలివేటెడ్ షెడ్ను నిర్మించారు. స్థానిక జీవాల సంతల నుంచి చిన్న గొర్రె పిల్లలను కొనుగోలు చేసి 4 నెలల పాటు శాస్త్రీయ పద్ధతిలో పెంచుతున్నారు. రైతు తనకున్న 20 ఎకరాల వ్యవసాయ భూమిలో వేరుశెనగ, మొక్కజొన్నతో పాటు నేపియర్ గడ్డిని సాగు చేస్తున్నారు. పంటల నుంచి వచ్చే వ్యర్థాలను కూడా గొర్రెలకు మేతగా వినియోగిస్తూ మేత ఖర్చును గణనీయంగా తగ్గించుకుంటున్నారు. దీంతో వ్యవసాయం, పశుపోషణ రెండూ ఒకదానికొకటి తోడ్పడేలా సమగ్ర వ్యవసాయ విధానాన్ని అమలు చేస్తున్నారు. అంతేకాదు ప్రతి బ్యాచ్లో దాదాపు 300 గొర్రెలను 4 నెలల పాటు పెంచి మార్కెట్కు విక్రయిస్తున్నారు. ఒక్కో బ్యాచ్తోనే 8 నుంచి 10 లక్షల వరకు లాభం పొందుతున్నారు. సరైన ప్రణాళిక, నాణ్యమైన మేత, శాస్త్రీయ నిర్వహణ ఉంటే గొర్రెల పెంపకం అత్యంత లాభదాయకమైన వ్యాపారమని నారాయణ స్వామి చెబుతున్నారు. కర్బూజా చేసిన, వాటర్ మిలన్ చేసినాం, ఢిల్లీ వెరైటీ, చెనిక్కాయ, మొక్కజొన్న అన్నీ చేసాము. కాకుంటే అవి అవకతవకలు కావచ్చు. నాకు ఒకప్పుడు ఏం ఆలోచన వచ్చిందంటే మేము ఈ చెనిక్కాయ పొట్టు అమ్మేసేవాళ్ళం. ఆవులకు, గేదెలకు అమ్మేవాళ్ళమే. నాకు ఒకసారి ఒక ఆలోచన వచ్చింది, ఇంతవరకు తగ్గని మార్కెట్ అంటే మటన్ అని ఆ ఆలోచన వచ్చింది. దాంతో ఇదంతా అమ్మేదానికంటే మేము సొంతంగా వినియోగించుకుందామని దీన్ని నేను ఒకప్పుడు బెంగళూరులో చిన్న ఫారం చేసినాను. ఒక 30 పిల్లలు మాత్రమే ఒక ఆయన మేపుకుండేవాడు. ఆయన నేను అడిగితే ఒకసారి ఏం చెప్పినాడంటే, తప్పనిసరిగా నాకు నెలకు 1000 రూపాయలు వస్తుంది ఒకదానికి అన్నా. 30,000 వస్తుంది అన్నాడు బెంగళూరులో. నేనేం ఆలోచన చేసినానంటే 300 మేపితే 3 లక్షలు వస్తుంది కదా అనుకోండి. ఆ రకంగా ఆలోచన చేసి మొదటిసారి అయితే కొద్దిగా డెప్త్ రేట్ వచ్చింది. అయినా నాకు ఒక 8 లక్షల లాభమే వచ్చింది మొదటి బ్యాచ్లో కూడా. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను నష్టాలు అయితే చూడడం లేదు, లాభాల్లోనే ఉండదు. నేను 3 నెలలప్పుడు తీసుకొస్తాం. అప్పుడు దాని వెయిట్ 20 కిలోలు ఉంటుంది. మేము అమ్మేసరికి 50 కిలోల నుండి 55 కిలోలు, 60 కిలోల వరకు రావచ్చు. నేను మొదట్లో ఫారం స్టార్ట్ చేసినప్పుడు 6,000కు 5,000కే దొరికేది. దాని రేట్ ఇప్పుడు కొద్దిగా జంప్ అయింది, 8,000 వరకు, 8,500 వరకు వచ్చింది. కాకుంటే అమ్మడం అయితే నేను అప్పుడు 16,000, 17,000 అమ్మినా. ఇప్పుడు కూడా అదే రేట్ అమ్ముతాండ. మొక్కజొన్న, స్నేహ కంపెనీ ఫీడు, చెనిక్కాయ చెక్క, మనకు ఇదే వేరుశెనగ పొట్టు, మామూలు సూపర్ నేపియర్ వాడుకుంటాం. వైరస్లు వస్తూ ఉంటాయి, మనం సీజన్ బట్టి వ్యాక్సిన్ వేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఇప్పుడు గాలికాలం అనుకో, గాలి మామూలుగా ఎండలు ఎక్కువైతే ముచ్చు వ్యాధులు, ఆ సీజన్ బట్టి మనము వ్యాక్సిన్ వేసుకుంటాం. మార్కెటింగ్ విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు మనకు ఇంతకుముందు కాంటాక్ట్లు ఉంటాయి కదా, మన సరుకు వచ్చేసిందంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు. రోజు రోజుకు జనాభా పెరుగుతూ ఉండడంతో మాంసానికి కూడా డిమాండ్ భారీగా పెరుగుతోంది. అందుకే గొర్రెల పెంపకం ఎప్పటికీ డిమాండ్ తగ్గని ఎవర్ గ్రీన్ బిజినెస్ అని రైతు నారాయణ స్వామి అభిప్రాయపడుతున్నారు. పంటల వ్యర్థాలను సంపదగా మార్చుకుంటూ వ్యవసాయానికి అదనపు ఆదాయాన్ని జోడిస్తూ విజయవంతమైన రైతుగా నిలుస్తున్నారు. గూడూరు వెరైటీ తెస్తాం, ఆవేరి తెస్తాం, చిందనూరు తెస్తాం, షాపూరు, రాయచూరు, అట్లా ఒక మార్కెట్. ఆ రోజు మేము పోల్ అయినప్పుడు మార్కెట్ ఉందంటే ఇక్కడ ఒకటి శాంతిపురం అనేది ఒకటి ఉంది, అక్కడ అంగళ్ళు. గూడూరు కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది, ఒక 20 రూపీస్ ఎక్కువ ఉంటుంది 1 కిలోకు, అంటే లైవ్ వెయిట్ మీద. షెడ్ వేయడానికి 15 లక్షలు పెట్టినాము. అప్పుడు పిల్లలకు 15-16 లక్షలు పెట్టింటాం. 30 లక్షలతో స్టార్ట్ చేసినాము. మేము 4 నెలలు పెంచుతాము. అప్పుడు కూడా మార్కెట్ ఏమైనా కొద్దిగా వీక్గా ఉందనుకో,
మార్కెట్ వచ్చే వరకు ఇంకా ఏమంతైనా పెంచుతాం. మన దగ్గర డబ్బులుండి ఇన్వెస్ట్మెంట్ పెడతా అంటే నష్టం అయితే ఎప్పుడు ఉండదు. ఇక్కడ 24 అవర్స్ ఉంటేనే ఇది వర్కౌట్ అవుతుంది సార్. మనం కూడా ఉండాలి వాళ్ళతో పాటు, మనము 3 టైం అన్నా ఉండాలి సార్. ఏ పని చేసినా శ్రద్ధగా చేసేవాడే బాగుంటాడు, నాకు తెలిసిండేది. ఇప్పుడు సేద్యంలో కూడా ఒకరు బాగుంటారో ఒకరు బాగుంటారు. నేనైతే ఎప్పుడు నష్టపోలే. దీనికి అందరూ ఆదాయంగా ఉంటారనేది మాత్రం నేను చెప్పను. బాగా చేసుకునే వాళ్ళకు తప్పనిసరిగా వర్కౌట్ అవుతుంది.